బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఢిల్లీలో ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై ఇవాళ కీలక అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణ, అలాగే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి ప్రధానంగా హైకమాండ్తో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి రైతు కృతజ్ఞత సభ వరంగల్లో భారీగా ప్లాన్ చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆహ్వానించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా ఈ సభకు ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దాంతోపాటు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆయన ఇన్వైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఈ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు ఆయన పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సంబంధించి అయితే ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, అలాగే మంత్రివర్గ విస్తరణపైన కీలకంగా భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అటు వరంగల్ సభకు సంబంధించి నాయకులు ఇచ్చే టైం బట్టి, అక్కడ హైకమాండ్ పెద్దలు ఇచ్చే సమయాన్ని బట్టి వాళ్ళ రాకను నిర్ధారించుకున్న తర్వాతే ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. చాలా కీలకమైన అంశాలకు సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా అమెరికా టూర్ ముగించుకున్న తర్వాత ముఖ్యమంత్రి నేరుగా ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధులు శ్రీనివాస్ అలాగే ఢిల్లీ నుంచి రామకృష్ణ జైన్ అవుతున్నారు. ముందుగా శ్రీనివాస్ మాట్లాడదాం. శ్రీనివాస్, ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సంబంధించి ప్రధానంగా ఏ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ముఖ్యంగా నామినేటెడ్ పదవుల భర్తీ, అలాగే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా చాలా కీలకంగా డిస్కస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ఎవరెవరితో కలవబోతున్నారు? ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే ఖరారైంది. ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఈరోజు షెడ్యూల్లో కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలను పొందుపరిచినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని మార్చేటువంటి ఒక కసరత్తు అయితే జరుగుతూ ఉంది. దీపాదాస్ మున్షిని మార్చి ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అయినటువంటి భూపేష్ బఘెల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక దీపాదాస్ మున్షిని పశ్చిమ బెంగాల్కి పంపిస్తారనేటువంటి ఒక వాదన కూడా వినబడతా ఉంది. దాంతోపాటుగా రేపా మాపా అని ఊరిస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా 6 మంత్రి పదవులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక ఆలోచన మాత్రం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి సంకేతాలన్నింటినీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక క్యాస్ట్కు సంబంధించి అలాగే వర్గానికి సంబంధించి ఇలా పలు విభాగాలుగా చేసుకొని ఇక ఈ 6 మంత్రి వర్గాలకు సంబంధించినటువంటి పదవులను ఎవరికి ఇవ్వాలనేటువంటి విషయంలో ఒక గ్రౌండ్ అయితే చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాము. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భారీ పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తీవ్రస్థాయి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి మిగిలినటువంటి కార్పొరేషన్ పదవులు ఎవరికి వస్తాయి? అటు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, వివిధ విద్యార్థి సంఘాలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పదవులపైన ఆశలు అయితే పెట్టుకున్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీలో దాదాపు 2 దశాబ్దాలుగా జెండా మోస్తున్నటువంటి వారు కూడా ఏదో ఒక పదవి వస్తుందన్నటువంటి ఆశతో ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో పలు కీలకమైనటువంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాల్ని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంశం పైన జరుగుతున్నటువంటి చర్చను కూడా అక్కడ ప్రస్తావించనున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి. అది కూడా వరంగల్ కేంద్రంగానే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వరంగల్ రైతు డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి వరంగల్ కేంద్రంగానే రైతుల నుంచి ఒక కృతజ్ఞత సభను ఏర్పాటు చేసి ఆ యొక్క సభకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారసులను పిలవాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో పెను మార్పులు అయితే జరగబోతా ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడి మార్పు కూడా పార్టీ సంస్థాగతంగా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా
కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే చాలా జాప్యం జరుగుతోంది, అదొక అంశం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా మార్చబోతున్నారంటూ ఇందాక మీరు కూడా చెప్పారు. సో ఏం జరగబోతుంది? దీపదాస్ మున్షిని మార్చి కొత్తగా ఇన్ఛార్జి నియమించబోతున్నారు. దీనికి సంబంధించి పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎస్ అంటే దీపదాస్ మున్షి స్థానంలో ఖచ్చితంగా భూపేష్ బఘేల్కి అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే భూపేష్ బఘేల్ గతంలో ఛత్తీస్గఢ్ సీఎంగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ భూభాగానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతమే ఛత్తీస్గఢ్ ప్రాంతము. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి విషయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా భూపేష్ బఘేల్కు తెలిసినటువంటి ఆ యొక్క అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవడంతో ఖచ్చితంగా భూపేష్ బఘేల్ని ఇన్ఛార్జిగా పెడితే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా పిసిసి అధ్యక్షునికి సంబంధించి ఒక బీసీకే ఇవ్వాలనేటువంటి ఒక పట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే డిప్యూటీ సీఎం ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. ఇక బీసీలకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే అందరినీ కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంటుందనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. దానికి తీవ్రమైనటువంటి పోటీని కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అటు మహేష్ కుమార్ గౌడ్, ఇటు మధు యాష్కి గౌడ్, అలాగే సంపత్ కుమారు, ఇట్లా పలువురు పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇటు పిసిసి మార్పు, దాంతోపాటుగా ఇన్ఛార్జి మార్పు, వీటితో పాటుగా మంత్రివర్గ విస్తరణ, వీటన్నిటితో పాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఒక కొలికి తీసుకొచ్చేటువంటి అంశం, వీటన్నిటితో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ఒక పాయింట్అవుట్ కూడా మనం చూడొచ్చు. అసెంబ్లీ వేదికగా అవసరమైతే మధ్యంతర జీవోలను తీసుకొచ్చైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు సంబంధించి ఏబిసిడీలను మేము తీసుకొస్తామనేటువంటి మాటను అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాము. వీటన్నింటి విషయంలో కూడా ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలను అయితే ప్రస్తావనలోకి తీసుకుపోతా ఉన్నారు. మొత్తం మీద ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం కీలకంగానుంది. ఈరోజు రేపు కూడా ఢిల్లీ వేదికగానే రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఉండనుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయంగా. ముఖ్యంగా ఇవాళ సీఎం ఢిల్లీ టూర్ సంబంధించి అయితే ప్రధానంగా పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అలాగే ఏఐసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ కాబోతున్నారు. ఇక దాంతోపాటు పార్టీ అగ్రనేతలైన సోనియా అలాగే రాహుల్ గాంధీలను కూడా ఆయన కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసింది ప్రభుత్వం. రైతు రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత సభ నిర్వహించదలుచుకుంది వరంగల్లో. దీనికి సంబంధించి నాయకుల రాకకు సంబంధించి వాళ్ళతో డిస్కస్ చేసే అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారనే దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే సభ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి జూలై 7నే పిసిసి అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయింది. ఇప్పటివరకు కూడా కొత్త పిసిసి అధ్యక్షుడి లేకపోవడంతో ముఖ్యమంత్రి స్వయంగా పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో పిసిసి అధ్యక్షుడి ఎంపిక కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ అంశానికి సంబంధించి కూడా ఇవాళ కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. మరిన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ సీఎం పార్టీ పెద్దలతో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు ముఖ్యంగా పార్టీకి సంబంధించి రాష్ట్ర పార్టీలో దాదాపు 8 నెలలు పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు పూర్తవుతుంది. 8 నెలల కాలానికి సంబంధించి కూడా ఆయన ప్రధానంగా ఇవాళ చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీలో నెలకొన్నటువంటి ప్రస్తుతం అంశాలు, దాంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల తీరు, వ్యవహారం సంబంధించి కూడా ఆయన ఇవాళ కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ప్రధానంగా సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి కూడా ఆయన ఇవాళ డిస్కస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఇద్దరిని కూడా ఆయన ఇన్వైట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు వస్తారనే దాన్ని బట్టి ఆ కార్యక్రమం రూపకల్పన కూడా ఉండే అవకాశం ఉంది. ఎస్, ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో మా ప్రతినిధి రామకృష్ణ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పెద్దలతో కీలకంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ప్రధాన కార్యక్రమాలు, రాష్ట్రంలో నిర్వహించబోయే రైతు కృతజ్ఞత సభకు పార్టీ నేతలను ఆహ్వానించడంతో పాటు ముఖ్యంగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కూడా ఇవాళ పార్టీ పెద్దల్ని ఇన్వైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దాంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ, కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపిక, మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశాలు కూడా ఇవాళ కీలకంగా భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, అలాగే
ఉత్తమ్ రెడ్డి అలాగే దాంతోపాటు శ్రీధర్ బాబు కూడా ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు కీలకంగా ఇవాళ ఢిల్లీలో పార్టీ నేతలతో సమావేశం కాబోతుందని తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? ముఖ్యమంత్రి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు ఈరోజు. మరి ఆయన ఈసారి పర్యటన చాలా కీలకం కాబోతుంది. మరి ఈ పర్యటనలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తో పాటు పలువురు నేతలను కలవబోతున్నారు. ఈ టూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్. ఫస్ట్ థింగ్, క్యాబినెట్ ఎక్స్పాండ్ చేయాలి, కొత్త వారిని జాయిన్ చేసుకోవాలి క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలి, శాఖల మార్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. రెండోది, ఇంకోటి చూసుకుంటే అయితే పార్టీ పరమైన అంశాలు, కొత్త పిసిసి చీఫ్ ఎంపీకి సంబంధించి కూడా ఈ రోజు ఫైనలైజ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటు ఇక రాష్ట్రంలో పలు కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఇన్వైట్ చేయబోతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రావాల్సిందిగా చేయబోతున్నారు. కొన్ని కార్యక్రమాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. వాటి కోసం వీళ్ళని ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇంకా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి చాలా రోజులు అవుతుంది. మరి ఇంకా భర్తీ పార్టీ కేడర్ లో కూడా అసహనం పెరిగిపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఫిల్ చేయకపోతే. కాబట్టి వీటిని ఫిల్ చేయించే విధంగా ఆ హైకమాండ్ కి చెప్పి హైకమాండ్ తో మాట్లాడి వాటికి గ్రీన్ సిగ్నల్ తీసుకుంటారని చెప్పి తెలుస్తుంది. రామదాస్ రైట్. అలాగే అంటే పార్టీ సంస్థాగత మార్పులు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇన్ఛార్జ్ ఏఐసిసిని మార్చే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. ప్రధానంగా భూపేష్ బఘేల్ను, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను తెలంగాణకు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. అంటే పార్టీలో సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి? ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాల విషయంలో ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు జరిగింది. దేశం అంటే ఒక తెలంగాణ ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా కూడా 8 రాష్ట్రాలకు పిసిసి చీఫ్లను మార్చడం, అలాగే ఇన్ఛార్జీలు కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని బెంగాల్ పంపించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె బెంగాల్కి చెందిన వ్యక్తి. మరి ఆమెను అక్కడ ఇన్ఛార్జ్ గా వేయటం వల్ల అక్కడ కొన్ని సమస్యలను వాటిని సాల్వ్ చేసుకోవడానికి సాఫీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మన తెలంగాణకు చూసుకున్నట్టుగా మాత్రం భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈసారి దేశవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఏఐసిసి ప్రక్షాళన జరగబోతుంది. ఇప్పటికే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. మరి అలాగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ ని కూడా నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శులు కూడా మార్పులు చేర్పులు చేయడం, వాళ్ళకి కొత్త బాధ్యతలు అప్పగించడం, కొత్త రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వేయడం, ఇది మొత్తం టోటల్ ఒక ప్రక్షాళనమే కసరత్తు జరిగింది దాదాపుగా ఒక వారం రోజుల నుంచి. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం మీద హైకమాండ్ తో చర్చిస్తారు. హైకమాండ్ కూడా దేశవ్యాప్తంగా అన్ని మార్పులు చేర్పులకు చేయడానికి సిద్ధంగా ఉంది. రామదాస్ రైట్. రామకృష్ణ, అంటే పిసిసి అధ్యక్షుడు ఎంపికలో ప్రధానంగా సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగానే ఈసారి కొత్త అధ్యక్షుడు ఎంపిక ఉండబోతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. సో ఎవరిని ఎంపిక చేసే అవకాశాలు? ఇప్పటికే చాలా మంది పోటీ పడుతున్నారు పిసిసి అధ్యక్షుడు సంబంధించి. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇంకా 6 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. సో ఏ రకమైనటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఏ రకమైనటువంటి కసరత్తు జరుగుతుంది? ఇక పిసిసి అధ్యక్షుడు ఎంపిక విషయానికి వస్తే మాత్రం పిసిసి అధ్యక్షుడు ఎంపిక విషయంలో చాలా ఆచితూచి అడుగేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకంటే బాగా హై కాంపిటీషన్ ఉంది ఈ విషయంలో. అయినప్పటికీ ఆ కాంపిటీషన్ ని ఈ రకంగా ఫుల్ఫిల్ చేయాలి కొత్త అధ్యక్షుడిని. పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అన్ని ఉండాలి. ఎందుకంటే పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పార్టీని ప్రభుత్వంతో పార్టీతో రెండింటితో కూడా సంయమనం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఒక సీనియర్ నేతనే పిసిసి అధ్యక్షుడికి ఎంపిక చేస్తారని తెలుస్తుంది. మధు యాష్కి గౌడ్ పేరు టాప్ లో ఉంది. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పేరు ఉంది. మరి ఈ మధు యాష్కి గౌడ్ కి ఎక్కువ అవకాశాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. మరి మధు యాష్కిని పిసిసి చీఫ్ చేస్తే ఒకవైపు బీసీని, సీఎం ని రెడ్డి సామాజిక వర్గానికి చేశారు కాబట్టి పిసిసిని బీసీకి చేస్తే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పటిదాకా చూసుకున్నట్టుగైతే గతంలో పిసిసి చీఫ్లు కూడా ఎక్కువ మంది బీసీలే చేశారు. పొన్నాల లక్ష్మయ్య కానీ, డి శ్రీనివాస్ కానీ వీళ్ళంతా కూడా. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డికి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బీసీలకి ఇంకో 2 టర్మ్లు బీసీలకి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. ఎస్, థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ చాలా
ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. ఇవాళ సాయంత్రం సీఎం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రితో వెళ్తున్నారు. ప్రధానంగా పార్టీ పెద్దలతో ఇవాళ ముఖ్యమంత్రి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రభుత్వ పనితీరు సంబంధించి కూడా ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. 8 నెలల పార్టీ పరిపాలన సంబంధించి కూడా పార్టీ పెద్దలతో డిస్కస్ చేయబోతున్నారు. ఇక దాంతోపాటు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు పార్టీ పెద్దల్ని ఆయన ఇన్వైట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి. అలాగే 2 లక్షల రుణమాఫీ, ఎక్కడా లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రైతు కృతజ్ఞత సభ పేరుతో వరంగల్లో భారీ బహిరంగ సభకైతే ప్లాన్ చేస్తుంది. ఇందుకు గాను పార్టీ అగ్రనేతలను ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పార్టీ నేతలు ఇచ్చే సమయం, వాళ్ళు వచ్చే రాకను బట్టి ఆ కార్యక్రమాల రూపకల్పన ఉండే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి, ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించి, మరీ ముఖ్యంగా కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపిక సంబంధించి ఇవాళ ప్రధానంగా డిస్కస్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నారు. చాలా బిజీ షెడ్యూల్ గడపబోతున్నారు. ప్రధానంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అలాగే కేసీ వేణుగోపాల్ కలుస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసి రాష్ట్రానికి ఆహ్వానించబోతున్నారు. ఇక దాంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు కూడా తథ్యమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి దానికి సంబంధించి కూడా ఇవాళ ఆయన కీలక భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి 2 రోజుల ఢిల్లీ టూర్లో చాలా కీలక అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయంగా ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.